తెలంగాణ ఏసీబీ అధికారులు అవినీతి పరుల బెండు తీస్తున్నారు. లంచం తీసుకుని ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన అవినీతి అధికారులపై తెలంగాణ ఏసీబీ సోదాల పర్వం కొనసాగిస్తోంది. 1,200 కోట్లు ఏకంగా అక్రమంగా సంపాదించిన మాజీ రెరా కార్యదర్శి, హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ శివ బాలకృష్ణ, గండిపేట నీటిపారుదల శాఖ ఏఈ నికేష్ కుమార్, మహబూబాబాద్ డీటీఓ మహమ్మద్ గౌస్ పాషా, గచ్చిబౌలి విద్యుత్ శాఖ ఏడీ సతీష్ రెడ్డి ఇలా చాలా మందిని పట్టుకుంది. ఈ లిస్టులోకి తాజాగా కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ కూడా చేరారు. ఈఎన్సీ హరిరాంపై ఏసీబీ అధికారులు చేసిన సోదాల్లో 200 కోట్ల రూపాయలకు పైగా స్థిర చరాస్తులు బయటపడ్డాయి. భూక్యా హరిరామ్ను ఏసీబీ అధికారులు జడ్జి ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. తెలంగాణలో గత ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ చీఫ్ భూక్యా హరిరామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులు గుర్తించారు. హరిరామ్ ఇంటితో పాటు 14 ప్రదేశాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 200 కోట్ల రూపాయలకు పైగా అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం హరిరామ్ చెంచల్గూడ జైలుకు రిమాండ్లో ఉన్నారు. తెలంగాణకు మణిహారంగా పిలుచుకునే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల మార్పు వ్యవహారంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని, ఇందులో ఈఎన్సీ భూక్యా హరిరామ్ కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఏసీబీ దాడులు చేసి అక్రమ ఆస్తులు గుర్తించింది. సిద్దిపేట జిల్లా మార్కూరులో 28 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. అమరావతిలో కమర్షియల్ సైట్ ఉంది. హైదరాబాద్లోని షేక్పేట్, కొండాపూర్లో విల్లాలు, మాదాపూర్, శ్రీనగర్ కాలనీ, నార్సింగ్లో ఫ్లాట్లున్నాయి. పటాన్చెరులో 20 గుంటల భూమి, శ్రీనగర్ కాలనీలో 2 ఇండిపెండెంట్ ఇళ్లు కూడా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా కీసర బొమ్మల రామారంలో 6 ఎకరాల మామిడి తోట, అందులో ఫామ్ హౌస్ ఉంది. హరిరామ్కు బినామీగా ఓ స్థిరాస్తి వ్యాపారి ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. హరిరామ్కు BMW సహా 2 కార్లున్నాయి. వీటితో పాటు మరిన్ని ఆస్తులు గుర్తించారు. హరిరామ్ భార్య అనిత ఇరిగేషన్ విభాగంలో డిప్యూటీ ఈఎన్సీగా పనిచేస్తున్నారు. దీంతో ఏసీబీ అధికారులు ఆమెను కూడా ప్రశ్నించినట్టు తెలిసింది. నిజానికి ఏసీబీ దాడులు జరుగుతాయనే సమాచారం చాలా రోజుల నుంచే ఉండడంతో హరిరామ్ ఇప్పటికే జాగ్రత్తలు తీసుకున్నారని, చాలా ఆస్తులు బినామీల పేర్లతో పెట్టారని సమాచారం.